ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎంతమంది లేరండి దేవుని మందిరానికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేసి పబ్స్ అనేసో, ఫ్రెండ్స్తో ట్రిప్స్ అనేసో, మూవీస్ అనేసో, ఆటపాటలతో కూడిన అల్లర్లు అనేసో, ఆ యొక్క పాపపు ఆనందాల కొరకు ఆ యొక్క దారిని వెతుక్కోవటము, అదే రోజు పైగా సండే వారమంతా పనిచేస్తాం కదండి. ఈ రోజైనా రెస్ట్ వద్దా, ఈ రోజైనా రిలాక్స్ వద్దా, ఈ రోజైనా హ్యాపీగా గడపొద్దా అనేసి మందిరానికి మానే చాలామంది వారికి ఇష్టమైనటువంటి జీవితము జీవిస్తూ ఉన్నారు. దావీదు భక్తుడు అంటాడు కదా, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరి దావీదు భక్తుడికి తెలుసండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము, సంతోషము, శాంతి, సమాధానము, రక్షణ, ఆశీర్వాదాలు, దీవెనలు. మరి అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండటము శ్రేష్టము. ఇష్టంతో ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఏ కష్టాలున్నా కూడా దేవుడు తీసివేస్తాడు. మనకు ఒక భరోసాను, ఒక నిరీక్షణను ఇస్తాడు. మనకు ఒక కంచె కాపుదలను ఇస్తాడు. అంతకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అని చెప్తారు, కానీ దేవుని మాటలు విని లోబడినప్పుడే నీ ప్రేమను వ్యక్తపరిచిన వారిగా అవుతారు. కాబట్టి సిల్లీ రీజన్స్కి చర్చ్కి వెళ్ళకుండా ఉండొద్దండి. తప్పకుండా పరిశుద్ధ దినాన్ని పాటించడానికి ప్రయత్నించండి. దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకొని ఆయనకిష్టమైన జీవితము జీవించి దావీదు వలె మీరు కూడా ఆయన హృదయానుసారులుగా ఉండటానికి ప్రయత్నించండి. ఆమేన్. దేవుడు మీ అందరి జీవితంలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.